623 ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కొండ శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ సార్. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కూడా అందరూ మెడికల్ డిపార్ట్మెంట్స్, అలాగే అంగన్వాడీ టీచర్స్, అలాగే సిస్టర్స్, ఆశా వర్కర్స్ అందరం కూడా పాల్గొని దాన్ని కూడా సక్సెస్ఫుల్ గా చేయడానికి అందరం కూడా కంకణం కట్టుకున్నాము. రేవంత్ రెడ్డి సార్ కూడా ధన్యవాదాలు సార్. ఎందుకంటే మా యొక్క సేవలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి. అలాగే ప్రతి పీపుల్ కి మా సేవలు అనేది మేము అందచేయాలని అనుకుంటున్నాము. అలాగే హెల్త్ మినిస్టర్ సార్ కానివ్వండి, ముఖ్యమంత్రి సార్ కానివ్వండి, ప్రతి ఒక్క ఆఫీసర్స్ కి పేరు పేరు అన్న ధన్యవాదాలు చెప్తున్నాం సార్. అలాగే ఇంట్లో ఉండి లేవలేని స్థితిలో ఉండి అలాగే మన హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళని కూడా మేము గుర్తించి వాళ్ళకు కూడా సేవలు అందించడం జరుగుతుంది. ప్రోగ్రామ్ ఏమంటే అందరికీ ఆరోగ్యం అని ఈ రోజు నుంచి 1 వీక్ వరకు ఈ అందరికి ఆరోగ్యం గురించి అంగన్వాడీ టీచర్స్, ఆశాస్, సిస్టర్స్, డాక్టర్స్ అందరు కలిసి ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది. అలాగే ఫుడ్ సేఫ్టీ గురించి కూడా చెప్పడం జరిగింది. ఆరోగ్యంగా ఉండాలి అంటే బయట ఫుడ్ అది అవాయిడ్ చేయాలి, ఆయిల్స్ అవాయిడ్ చేయాలి, అలాగే రెడ్ మీట్ కూడా ఎక్కువగా తినొద్దు. కొన్ని వాటి మూలంగా కొన్ని జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేయడం మంచిదని చెప్పేసి ఈ మీటింగ్లో అయితే అందరికీ చెప్పడం జరిగింది. అలాగే హ్యాండ్ వాష్ గురించి కూడా చెప్పడము, 6 స్టెప్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. అలాగే వంట చేసేటప్పుడు కానీ, టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, అలాగే చిన్నపిల్లల్ని ముట్టుకునేటప్పుడు కానివ్వండి హ్యాండ్ వాష్ తీసుకోవడం బెటరు. ఎందుకంటే కొన్ని జబ్బుల నుంచి మనము దూరం చేయొచ్చు అన్న ఉద్దేశంతోనే మనం ఈరోజు ఈ అందరికీ ఆరోగ్యం అనే ప్రోగ్రామ్ని కలెక్టర్ సార్ నుంచి అలాగే హెల్త్ మినిస్టర్స్ వాళ్ళందరూ అలాగే పెద్ద ఆఫీసర్స్ నుంచే ఇది ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి అందరికీ మీటింగ్ పెట్టి అవేర్నెస్ అనేది చెప్పడం జరిగింది సార్. అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నా పేరు శ్రీశైలం. నేను సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీలో స్టేట్ ప్రోగ్రామ్ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నాము. మీకు అందరికి తెలిసిందే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణ ఉంది. ఇందులో భాగంగా గవర్నమెంట్ హాస్పిటల్, అంగన్వాడీ సెంటర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్ అందరూ కలిసి ఆరోగ్య విషయాలపైన మంచి అవగాహన కార్యక్రమం కల్పించాలనే సదుద్దేశంతో తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. దీనికి భాగంగా మా స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా చేయూతనిచ్చి ఆ అవగాహన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి చేరే విధంగా, అదేవిధంగా ప్రతి ఒక్కరిలో ఈ అవగాహన పెంపొందించే విధంగా మేము ఎంతో కృషి చేస్తున్నాము. స్థానికంగా ఉన్న పిహెచ్ సెంటర్, శేర్లింగంపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ మరియు అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ సూపర్వైజర్లు, సిడిపిఓ వీరందరి సహకారంతో ఈరోజు 99 రోజుల్లో భాగంగా ఒక మంచి అవగాహన కార్యక్రమాన్ని మేము తయారు చేస్తున్నాము. ఇందులో భాగంగా ముఖ్యంగా ఈట్ రైట్ స్టే హెల్దీ అనే కార్యక్రమాన్ని చేస్తున్నాము. ముఖ్యంగా ఎవరైతే ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకుంటారో వారు ఆరోగ్యంగా ఉంటారు. అందులో భాగంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, కిషోర బాలికలు ప్రతి ఒక్కరు ఏ రకమైన ఆహార పదార్థాలను ఏ విధంగా తీసుకోవాలి, తీసుకునేటప్పుడు వారి పరిశుభ్రత ఏ విధంగా పాటించాలనే విషయాలను కూడా మాట్లాడుకున్నాము. ఇందులో ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు అందరూ పార్టిసిపేట్ అయ్యి అవగాహన పొందిన తర్వాత స్థానిక పిహెచ్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ గారు తోటి మెడికల్ ఆఫీసర్లు అందరూ కూడా అవగాహన కార్యక్రమంలో మంచి విషయాలను తెలియజేశారు. వాటితో భాగంగా సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ, చైల్డ్ ఫండ్ వార్ మేము కూడా వీటికి సహకారంగా ఎన్నో విషయాలను తెలియజేశాము. ఎందుకంటే ఫ్రంట్ లైన్ వర్కర్లు ప్రతి ఇంటింటికి వెళ్ళి వారితో కలిసినప్పుడు కావాల్సిన అవగాహన కార్యక్రమాలను, విషయాలను తెలుసుకొని వాళ్ళకి తెలియజేస్తారు. ఎవరికైతే ఈ అవగాహన అభివృద్ధి చెందుతుందో, ప్రతి ఇంటికి రీచ్ అవుతుందో మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 99 రోజుల కార్యక్రమము సఫలీకృతమవుతుంది. ఈ సఫలీకృతం కావడంలో మా వంతుగా మేము చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవగాహన కల్పించడంతో పాటు ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి, ఏ దానికి ఎక్కడ సర్వీసెస్ ఉన్నాయి, ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, అయిన తర్వాత అవగాహన పెంపొందించిన తర్వాత ఏదైనా వాళ్ళకి ఆరోగ్యపరమైన క్షీణితమైన లక్షణాలు కనిపిస్తే వాటిని ఏ విధంగా గుర్తించిన తర్వాత స్థానిక పిహెచ్సి సెంటర్లో ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి, ఏరియా హాస్పిటల్లో ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి, వాటిని ఏ విధంగా పెంపొందించుకోవాలని అవగాహన కల్పించి వారిని ఇక్కడ పంపిస్తున్నాము. ఇక్కడ డాక్టర్సు, వైద్య సిబ్బంది, అంగన్వాడీ మరియు కార్యకర్తలు, ఆశా వర్కర్లతో పాటు మా స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థ అయిన సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ వాడు కూడా ఎంతో ముఖ్యమైన కార్యక్రమాలు పాల్గొన్నారు.